స్వామియే శరణమయ్యప్ప. కేరళలోని బస్సులు, సిటీ బస్సులు చూసారా, ఓల్డ్ మోడల్ బస్సులు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇదంతా సిటీ స్వామి, వెండి పెరియారు. స్వామియే శరణమయ్యప్ప. ధ్వజస్తంభం చూసారా స్వామి, ఎంత వెరైటీగా ఉందో చూడండి. ఇవన్నీ చూడండి, ఇలాంటి వెరైటీ ధ్వజస్తంభం ఎక్కడైనా కనిపించిందా మీకు? స్వామియే శరణమయ్యప్ప. ఏటో ఈ ధ్వజస్తంభాన్ని ఏమని వర్ణించాలో నాకు అర్థం కావట్లేదు స్వామి. వెండి పెరియార్లో ఒక వెరైటీని చూపించాను కదా, ఇప్పుడు ఒక అందమైన నదిని చూపిస్తున్నాను చూడండి స్వామి. కేరళలోకి రాగానే చూసిన ఫస్ట్ నది స్వామి. అక్కడ ఎవరో బుడ్డోడు స్నానం చేస్తున్నారు, చిన్నపిల్లాడు. స్వామియే శరణమయ్యప్ప. బాగుంది కదా స్వామి. వెండి పెరియార్లో ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అవతల. స్వామియే శరణమయ్యప్ప. నాకు దీక్షలో టైం ఉంది, దానివల్ల నేను అలాగా ఈ ప్రపంచాన్ని అలా చూసుకుంటూ వెళ్తున్నాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడు జంక్షన్ వస్తుంది కదా, చూసారు కదా, సత్రం అని ఉంది. ఆ లెఫ్ట్ రోడ్ కూడా డైరెక్ట్ పులిమేడు మీదుగా శబరిమల వెళ్ళిపోవచ్చు స్వామి. 25 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. అదే మనం ఎరిమేలి వెళ్ళామంటే దగ్గర చాలా దూరం వస్తుంది స్వామి. ఇందాకలో జంక్షన్ చూపించాను కదా, అలాగే వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు స్వామి. పులిమేడు మీదుగా శబరిమల. స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ ఒక సత్రం ఉంది, చెప్పాను కదా పులిమేడికి వెళ్ళే తోవని. ఇక్కడ ఒక సత్రం ఉంది. తర్వాత ఇక్కడ అన్నదానం అని పెట్టి కూడా బోర్డులు పెట్టారు స్వామి. అన్నదానం అని బోర్డు పెట్టారు. మరి అన్నదానం ఉందో లేదో నాకు తెలీదు. అక్కడ పోలీస్ స్వామికి అడిగితే కొంచెం లోపలికి వెళ్ళాలమ్మా, కొంచెం లోపలికి వెళ్తే సత్రం అది ఉంటుంది, వెళ్ళండి అన్నారు. కానీ మరి నేను ఎరిమేలి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి ఇప్పుడు ఎరిమేలి రూట్లో వెళ్ళిపోతున్నాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. విలేజ్ ఆఫీస్ మంజుమల. అక్కడ విలేజ్ ఆఫీస్ మంజుమల అని ఉంది కదా స్వామి. మంజుమల్ బాయ్స్ సినిమా తీశారు కదా, ఆ ఊరేమో అనుకొని అక్కడ కుర్రోళ్ళని అడిగాను, ఆ స్వాముల్ని. లేదు స్వామి, అది మంజుమల్ వేరే ఊరు ఇక్కడ కేరళలోనే. ఇది మంజుమల, రెండు ఊర్లు అని అన్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఒక్కడిని వెళ్తున్నాను కదా, అలాగే స్వామి శరణం ఏదో ఒకటి టైంపాస్ చేసుకుంటూ వెళ్ళాలి కదా స్వామి. అన్నీ టీ తోటలే, మొత్తం అన్నీ టీ తోటలే స్వామి. ఇదే కింద నా పక్కన ఇంకెంత అని చూపిస్తాను. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు నేను మంజుమల ఊరిలో ఉన్నాను స్వామి. ఇక్కడ వరకు అప్పు అంట, ఇంకెక్కడి నుంచి డైరెక్ట్ ఇంక డౌనే అంటున్నారు ఇక్కడ ఊర్లో వాళ్ళు. స్వామియే శరణమయ్యప్ప. ఎవరో యూట్యూబర్ చెప్పారు అనేసి తెలిసింది. కుమిలి నుంచి అదే ఇళయరాజా గెస్ట్ హౌస్ నుంచి 9 కిలోమీటర్లు కుమిలికి అప్పు ఎక్కితే తర్వాత అంతా డౌనే అనేసి అన్నారు కదా, అది కరెక్ట్ కాదు స్వామి. కుమిలి తర్వాత కూడా అప్పులు ఎక్కాలి, డౌన్లు దిగాలి, అప్పులు ఎక్కాలి, డౌన్లు దిగాలి. కానీ ఈ మంజుమల అనే ఊరు వచ్చిన తర్వాత స్వామి కొంచెం డౌన్ అని అంటున్నారు. ఏటనేది చెప్తాను స్వామి. చూస్తున్నారు కదా, టైం వచ్చి 3:15 అయింది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఆవేశంలో కొంచెం శృతి తప్పాను. ఇదిగోండి స్వామి, ఇదే మంజుమల విలేజ్. కుమిలి వెండి పెరియార్ కంటే ఇక చూస్తున్నారు స్వామి, ఆ ఎదురుగా చర్చ్ అది కనిపిస్తుంది కదా, వెండి పెరియార్లో చూశాను ఆ చర్చి. నాకు తెలిసి ఇంకా కుమిలి కంటే హైట్ ప్లేస్లోకి వచ్చాను స్వామి. చూస్తున్నారు కదా, ఇవ్వండి స్వామి. ఈ కొంచెం హైట్ ఎక్కితే ఇంక డౌన్ అని అన్నారు. కానీ నేను వెండి పెరియారు కుమిలి కంటే హైట్ ప్లేస్లోకి వచ్చాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా అంటే పులిమేడు ఇవన్నీ వెళ్ళే తోవలు ఉంటాయి కదా, అవన్నీ దాటి వచ్చేసాను. ఇంకా నేను వెళ్ళాల్సింది ఎరిమేలి వెళ్ళి మళ్ళీ అటు నుంచి అటు అలాగ మళ్ళీ శబరిమలకి వస్తామన్నమాట. అంటే రోడ్వే, పంబ వరకు రోడ్వే అలా ఉంది. ఇలాగనేది అడవిలో నుంచి వెళ్ళేది అనమాట పులిమేడు అనేది. అక్కడ టీ ఫ్యాక్టరీ ఉంది కదా, టీ ఫ్యాక్టరీ నుంచి. కానీ ఇప్పుడైతే హైట్ ప్లేస్లోకి వచ్చాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి లొకేషన్ ఎంత బాగుందో ఇది.
మొత్తం అంతా కూడా పింక్ గ్రాస్, రెడ్ కలర్లో గ్రాస్ ఉంది గడ్డి. అందుకే ఇక్కడ ఆపి తీస్తున్నాను స్వామి. స్వామియే శరణం అయ్యప్ప. ఎటు చూసినా అందాలే స్వామి, ఎటు చూసినా అందాలే, ప్రకృతి అందాలు. ఇదిగోండి మందు కొడుతున్నారు చూసారా టీ తోటలకి. పొద్దున్నుంచి కొండ ఎక్కుతూనే ఉన్నాను స్వామి, కొండ ఎక్కుతూనే ఉన్నాను. కుమిలి దాటిన తర్వాత కొండ ఎక్కాను, ఇంకా డౌనే అన్నారు. మహా అయితే ఒక 5 కిలోమీటర్లు నాన్ స్టాప్గా దిగాను. మళ్ళీ కొండ ఎక్కాను, మళ్ళీ 2-3 కిలోమీటర్లు మళ్ళీ కొండ ఎక్కాను. ఇంకా కంటిన్యూగా కొండ ఎక్కుతూనే ఉన్నానండి. ఈ టీ తోటలు చూసుకుంటూ కాలక్షేపం అయిపోతుంది. కానీ ఇదిగోండి ఆ పింక్ గ్రాస్లో నా టీ తోటలు చాలా అందంగా ఉన్నాయి. అది మట్టి కాదు, గడ్డి, ఎర్ర కలర్ గడ్డి అనమాట. ఈ మెట్లు చూసారా, ఆ లోయలో అదంతా లోయ, కిందన ఉంది ఇల్లు. ఆ చెట్టుకి రోడ్డుకి వేసి మెట్లు కట్టారండి, కర్రల మెట్లు. బాబోయ్ స్వామి చేస్తాను, ఇప్పుడు చూస్తేనే భయంకరంగా ఉంది. ఇక్కడే కర్రల డిపో ఉంది. ఇంకా అలా గొప్ప ఎక్కుతూనే ఉన్నాను స్వామి. ఇక్కడ మళ్ళీ ఐరన్ నిచ్చెన వేసుకున్నారు. ఇది కొంచెం పర్వాలేదు. ఆ కర్రల మట్టుగా చెట్టు చుట్టూ అలా కర్రలు కట్టి దిగారు స్వామి. పొద్దునుంచి ఊర్లు వస్తున్నాయి, అడవులు వస్తున్నాయి. అడవిలోనే ఊరు ఉంది అంటే కంటిన్యూగా విలేజే, ఊర్లే, భయమేట్లు కాదు. కానీ ఎక్కువ ఘాటు, ఎక్కి దిగి ఉండాలి. స్వామి శరణమయ్యప్ప. ఇందాకలా 3:15కి అప్పు ఎక్కితే డౌనే మొత్తం అనేసి అన్నాను కదా స్వామి. గంట నుంచి అప్పు ఎక్కుతున్నాను. కొండకు అటుపక్క నుండి ఇటుపక్క వచ్చేసాను స్వామి. అప్పే కొండ ఎక్కుతూనే ఉన్నాను, అసలు ఎక్కడా లేదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం ఎవరి మాటలు ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే అతను ఏమని చెప్పాడు, నేనేమని అర్థం చేసుకున్నాను. ఆ మంజుమల విలేజ్ దగ్గరికి వస్తే డౌన్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఈ కొండకి అవతల పక్కన వెండి పెరియారు, మంజుమల ఊర్లు ఉన్నాయి. అవతల నుంచి యువతలకు వచ్చాను, అయినా సరే ఇంక అప్పు ఎక్కుతూనే ఉన్నాను స్వామి. ఇదిగోండి అంతా అప్పే. ఇదిగోండి చూసారా, మొత్తం అంతా రాయకొండ. ఇదిగోండి గడ్డి, ఇంకా కాఫీ తోటలు అవి ఏం కనిపించట్లేదు, మొత్తం అంతా అడవి కనిపిస్తుంది. ఆ ఊరి వరకు కాఫీ తోటలు అవి కనిపించాయి. ఇంకెంతవరకు ఎక్కడికి వెళ్తే ఇంక డౌన్ అనేది ఉండదండి. ఇంకా ఎరిమేలు అంటే అప్పులు డౌన్లు, ఇది కొంచెం ఇంకా ఇదే అనమాట. ఇంకా డౌన్లు ఉంటాయి, 50 కిలోమీటర్లు డౌన్ ఉంటుంది. ఇలాంటి మాటలు ఏంటి నమ్మకండి. కష్టపడి ఎక్కాలి అంతే, ఇంకో టాపిక్ లేదు. వెళ్ళిపోతున్నాడు కదండి స్వామి. ఆ స్వామికి అడిగాను నెక్స్ట్ ఊరు ఇంకెంత దూరం ఉందంటే 4 కిలోమీటర్లు ఉందంట. అది సంగతి. ఇక నెక్స్ట్ ఊరిలో క్యాంపింగ్ చూసుకుంటాను స్వామి. ఇక నైట్ ఇలాంటి కొండల్లో చేయలేము. స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చి 4:30 అయింది స్వామి. ఇదేదో వన్పరియా గ్రామ పంచాయతీ అనే ఊరు వచ్చాను. ఇంకా అప్పు ఎక్కుతూనే ఉన్నాను స్వామి. ఇందాక ఆయన చెప్పిన కాడ నుంచి గంట పావు అప్పు ఎక్కాను, అయినా సరే నాకు డౌన్ రాలేదు. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈ ఏరియాలో ఊర్ల పేర్ల కంటే మీకు అక్కడ 57th మైల్ అని ఉంది కదా, అదే మెయిన్ ఇంపార్టెంట్, అదే చూసుకోండి అన్నారు. ఇక్కడ నుంచి ఇంకా నేను పిరమిడ్ గ్రామ పంచాయతీ చేరుకోవాలి స్వామి. అక్కడే నైట్ క్యాంపింగ్. ఇది ఉందో చూసారా రోడ్డు. పొద్దున్నుంచి లోవర్ క్యాంప్ నుంచి నేను 27 కిలోమీటర్లు వచ్చాను స్వామి. 27 కిలోమీటర్లలోనే దగ్గర నేను మహా అయితే ఒక 6 కిలోమీటర్లు ఎంతో నేను డౌన్ దిగి ఉంటాను. మిగతా 20 కిలోమీటర్లు కూడా నేను అప్పే ఎక్కాను స్వామి. ఆల్మోస్ట్
వెండి పెరియార్ దగ్గర పులిమేడికి వెళ్ళే టర్నింగ్స్ అవన్నీ దాటిపోయాను. అర్థమవుతుంది కదా, ఎక్కడ డౌన్లు ఏమి ఉండవండి. ఇక్కడ స్వాములకి అడిగాను, ఇదిగోండి షాప్ ఆయనకి అడిగాను, ఇక్కడే టీ తాగాను. అడిగితే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అప్పు, 2 కిలోమీటర్లు డౌను, 2 కిలోమీటర్లు అప్పు డౌను అలా కంటిన్యూగా ఉంటుంది. ఇంకా కంటిన్యూగా అప్పు అయితే ఉండదు, కానీ అప్పు డౌన్లు ఉంటాయి అన్నారు స్వామి శరణయ్యప్ప. ఇదిగోండి ఇప్పుడు నేనైతే వెండి పెరియార్ వెళ్ళాలి. వెండి పెరియార్ ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు. స్వామి శరణయ్యప్ప. ఇవి కేరళలోని సబ్బులు అంట స్వామి. మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా అరిటాకులు ఉంటాయి కదా, అరటి చెట్లువి దవ్వలు, దాంతో చేసిన కప్పులు అనమాట. అందులో నుంచి సబ్బులు అమ్ముతున్నారు స్వామి. ప్యూర్ ఆర్గానిక్ శాండిల్స్. ఇందులో ఫ్లేవర్స్ ఉన్నాయి, తులసి, శాండిల్. చూసారు కదా స్వామి సబ్బులు. ఈ మధ్యలోనే గండి ఇందులో సబ్బు ఉందన్నమాట. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. చూపించాను, యాలక్కాయలు చూపించాను. ఇప్పుడు కాఫీ బీన్స్ చూపిస్తున్నాను చూడండి. చూసారా కాఫీ చెట్టు. ఇవ్వండి స్వామి కాఫీ గింజలు, కేరళలోని కాఫీ గింజలు ఇవ్వండి ఇవన్నీను. స్వామి శరణమయ్యప్ప. రోడ్డు పాయింట్ కాబట్టి చూపించగలిగాను స్వామి. అగోండి కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ టీ చెట్లు. అలాంటి దగ్గరికి వెళ్ళి చూపించేంత ఓపిక సహనం కూడా నా దగ్గర. అదృష్టం కొద్దీ ఇవ్వండి రోడ్డు పక్కనే కనిపించాయి కాఫీ బీన్స్. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్టూడియోస్ కాలేజ్ దగ్గరికి వచ్చాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈ కాలేజు నేను అవతల పక్క కొండ మీద ఉన్నప్పుడు కనిపించింది, ఒక పెద్ద బిల్డింగ్ లాగా. అది కాలేజ్ అనుకోలేదు, మనకెందుకులే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అయ్యప్ప స్వామి పేరు పెట్టారో కొంచెం చూపించాలనిపించింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇందాక నేను టీ తాగాను కదా, అక్కడ నుండి కనిపిస్తుంది అనమాట. ఇంకెంతని వ్యూలు చూపిస్తాంలే మనం అని చెప్పి నేను ఇంకేం పట్టించుకోండి. ఇలా ఉందన్నమాట ఇక్కడ వ్యూ. స్వామి శరణమయ్యప్ప. శబరిమల యాత్రలో ఇంకో వాటర్ ఫాల్ చూశాను స్వామి. ఇదిగోండి రోడ్డు పాయింట్. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి వాటర్ ఫాల్. టీ తోటలు, అడవులు దాటి టీ తోటలు దాటుతున్నాను. కానీ ఇంకా నేను పులిమేడు మీదుగా స్వాములతో పాటు కలిసి వెళ్ళిపోయి సన్నిధానం నుంచి పంబ దిగి, పంబ నుంచి ఎరిమేలు వెళ్ళిపోయినా నాకు బాగుంది అనిపిస్తుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇదేదో పార్క్ లాగా ఉంది స్వామి, తోటలాగా లేదు. వస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. మొత్తం అంతా కూడా స్వామి శరణం 54th మైలు కడారి కుంజి అనే ఊర్లోకి వచ్చాను స్వామి. సాయంత్రం 5:15 అవుతుంది. ఇదిగోండి స్వామి, ఇదిగోండి ఈ టీ ఎస్టేట్ దగ్గర అనమాట ఊరు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ అయ్యప్ప స్వాములకి సత్రంగానే ఉంటే ఇక్కడ స్టే చేస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. అసలు ఈ ఊరు చూసారు స్వామి ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది స్వామి ఊరు. ఈ ఊర్లో అయ్యప్ప బస్సులన్నీ ఆగాయి స్వామి. అందరూ ఇక్కడ ఆగి టీలు కాఫీలు తాగి టిఫిన్లు కాట్లకి రిలాక్స్ అవుతున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి చూసారా ఇక్కడ కూడా ధ్వజస్తంభం ఉంది స్వామి చర్చికి. స్వామి శరణమయ్యప్ప. అవును స్వామి, పిరమిడ్ ఊరు వచ్చాను. ఈ రోజంతటికి ఇదే బెస్ట్ వ్యూ. మొత్తం అంతా కూడా టీ తోటలు చూస్తున్నారు కదా. స్వామి శరణమయ్యప్ప. బెస్ట్ వ్యూ స్వామి. ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళి నేను నైట్ స్టే చేస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి పంబన్నారు ఊరు వచ్చాను.
సూర్యాస్తమయం అవుతుంది. ఊర్లోకి వెళ్ళి స్టే అడుగుదాం స్వామి. స్వామి శరణయ్యప్ప. పీరుమేడు ఊరు వచ్చాను స్వామి. ఆ ఊరిలో హిందూ టెంపుల్ లేదంట. చిన్న వినాయకుడి గుడి తప్ప ఇంకో గుడి నేను చూడలేదు స్వామి. ఇదిగోండి పీరుమేడు. అక్కడికి ఒక 4 కిలోమీటర్లు శ్రీకృష్ణుడి గుడి ఉంది ఈ ఊరిలో. ఇక్కడికి వచ్చాను స్వామి. స్వామి శరణయ్యప్ప. ఇప్పుడు ఇక్కడ నైట్ స్టే అడుగుతాను స్వామి. స్వామి శరణయ్యప్ప. శ్రీకృష్ణుడి గుడి స్వామి ఇదంతానా. అడిగాను స్వామి ఇలాగ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ నైట్ స్టే కావాలంటే సరే ఉండండి స్వామి అన్నారు. స్వామి శరణయ్యప్ప. ఇంకా ఈరోజు ఈ శ్రీకృష్ణుడి గుడిలో నేను నైట్ స్టే చేస్తాను స్వామి. స్వామి శరణయ్యప్ప. ఓం నమో భగవతే వాసుదేవాయ.